రేపు ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని. ఎయిర్పోర్టులో మోడీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 3:15 వెలగపూడి సచివాలయం దగ్గర హెలిప్యాడ్కు చేరుకుంటారు ప్రధాని. హెలిప్యాడ్ దగ్గర ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రేపు మధ్యాహ్నం 3:30కు సభాస్థలికి చేరుకొని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మోడీ. రాజధాని అమరావతితో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 1:15 పాటు సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు. ప్రధాని మోడీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ రూట్ మ్యాప్ లో వెహికల్ డైవర్షన్స్ కోసం అనేక ఆంక్షలు విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. రేపే ఉదయం 5 గంటల నుంచి అయితే కనుక ట్రాఫిక్ ఆంక్షలను కూడా కట్టుదిట్టంగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే హైవే మీద నుంచి అంటే వాతావరణం ఒకవేళ అనుకూలించకపోతే హెలిప్యాడ్ లో వెళ్లే మార్గం అంతటిని కూడా ఆపేసి అయితే రోడ్డు మార్గానే ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రయాణించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే 2వ తారీఖు వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే కనుక రోడ్డు మార్గానే వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీజీ కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎక్కడి నుంచి మళ్లించాలి అనే దానిపైన అయితే కనుక 2 ట్రయల్ రన్స్ అయితే వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే నేషనల్ హైవే అమరావతికి రీచ్ అవుతుందో ఇక్కడ విజయవాడ నుంచి కూడా అంటే కోల్కతా టు చెన్నై టు హైదరాబాద్ ఇటు నుంచి కూడా ఈ వాహనాలు ఏవైతే వస్తూ ఉంటాయో ఇక్కడ నుంచి కూడా దారి మళ్లించేందుకు అయితే కనుక అనేక ఆంక్షలను అయితే తీసుకొస్తూ ఉన్నారు. సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకైతే కనుక ఈ మార్గాన్నే ఎంచుకోబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఇటువైపు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలన్నింటినీ కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ కొన్ని ఆంక్షలు అయితే కనుక అమల్లో ఉండబోతున్నాయని చెప్పొచ్చు. అయితే ట్రాఫిక్ మళ్లింపు విషయంలో అయితే ఏవైతే భారీ వాహనాలు వస్తూ ఉంటాయో ఆ భారీ వాహనాలన్నింటినీ కూడా ఇవాళ రాత్రి నుంచే ఆపేయబోతున్నారు. ఎవరైతే తమ అంటే పర్సనల్ పనుల మీద ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చే వాళ్ళందరినీ కూడా డైవర్షన్ చేస్తూ కూడా కొన్ని ఏరియాస్కి అయితే కనుక అటువైపు నుంచి దారి మళ్లిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాపట్ల, చీరాల వైపు అయితే కనుక డైవర్షన్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే కనుక కంచికచెర్ల నుంచి డైవర్షన్స్ ఉండే అవకాశం కనపడతా ఉంది. మనం దారి పొడవాటున కూడా ఏవైతే బ్యానర్స్ను కట్టారో అమరావతి పునఃప్రారంభోత్సవం అనేటువంటి బ్యానర్స్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ బ్యానర్ మీద నరేంద్ర మోదీ ఫోటోతో ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ ఫోటోలను కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు. అయితే ఈ వాహనాలు ఇప్పుడు ఏవైతే వెళ్తున్నాయో ఇలా వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆపేస్తారని చెప్పొచ్చు. ఇవాళ రాత్రి సమయంలో చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వయా విజయవాడ మీదుగా వచ్చే అన్నింటినీ కూడా ఇబ్రహీంపట్నం, నందిగామ వైపుకైతే కనుక మళ్లించే అవకాశం కనపడతా ఉంది. ఇటు చిలకలూరుపేట వైపు కూడా విశాఖపట్నం వెళ్ళే వాహనాల్ని చిలకలూరుపేట నుండి నేషనల్ హైవే 16 మీదుగా అయితే కనుక వెళ్ళే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలని బోయపాలెం క్రాస్ వద్ద నుంచి అయితే ఉన్నవ గ్రామం, ఏబీ పాలెం అటువైపు నుంచి అయితే కనుక డైవర్ట్ అయితే జరుగుతుంది. అయితే గుంటూరు, విశాఖ వైపు వెళ్ళే, గుంటూరు నుండి ఇటు విశాఖ వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కూడా ఆ వాహనాల్ని బుడంపాడు క్రాస్ రోడ్ దగ్గర నుంచి అయితే కనుక డైవర్షన్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే గన్నవరం నుంచి ఇప్పుడు మనం ఏదైతే గన్నవరం హైదరాబాద్ రూట్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఇప్పుడు మనం ప్రస్తుతం నేషనల్ హైవే 16 మీద అయితే ఉన్నామో ఇక్కడ ఖచ్చితంగా గన్నవరం వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ వెన్యూ మార్గం కూడా ఇక్కడ మనకి బోర్డులో ఖచ్చితంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాహనాలన్నింటినీ కూడా అంటే ఎమర్జెన్సీ పరంగా ఏదైనా మనకి
అంబులెన్స్ కానీ లేకపోతే కొన్ని పాల పదార్థాలు కానీ సంబంధించి కానీ అవేమన్నా వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పితే భారీ వాహనాలను కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ వాహనాలన్నింటినీ కూడా ముందు నుంచే వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎస్పీజీ ఇప్పటికి 2 సార్లు ట్రయల్ రన్ వేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి మోదీ తీసుకుంటున్న వస్తున్న ఈ మార్గం వైపు నుంచి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రూట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉండేందుకు అయితే కనుక ఇక్కడ సిబ్బంది కానీ ఎస్పీజీ సిబ్బంది కానీ ఇప్పటికే అనేక ఏర్పాట్లను చేస్తూ అయితే ఖచ్చితంగా మనకి కనపడుతుంది. అయితే మోదీ వచ్చే సమయానికి అయితే కనుక అన్నీ క్లియర్గా ఉండేందుకు అయితే కనుక రోడ్డు మార్గాన ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఉండేందుకైతే ఈ ట్రయల్ రన్స్ కూడా వేసినట్టుగా కూడా మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అయితే ఇటు హైదరాబాద్ కోల్కతా మీద ఆ వే నుంచి వచ్చేటటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలన్నింటినీ కూడా ప్యూర్గా డైవర్ట్ చేస్తూ కూడా ఎలాంటి ఆంక్షల్ని విధించారో వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఆ బోర్డ్స్లో కూడా చాలా బ్యారికేడ్స్ని పెట్టడం కానీ ఆ ఫ్లకార్డ్స్ పెట్టడం కానీ మనం చూడొచ్చు. అయితే సభ ప్రారంభం అయ్యే సమయానికి అయితే కనుక ఇవన్నీ కూడా ఆంక్షల్ని చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వబోతున్నారని చెప్పొచ్చు. చిన్న లోటుపాట్లు కూడా ఏమీ జరగకుండా ఉండేందుకైతే కనుక ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తూ అనేక మంది కూడా ఇక్కడికి రాబోతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క రైతు ప్రజలందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈ క్యాపిటల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే విషయాన్ని అయితే కనుక చాలా కట్టుదిట్టంగా అయితే కనుక ఏర్పాట్లు ట్రాఫిక్ పరిస్థితి కూడా ఇక్కడ మళ్లించి ఎప్పటికప్పుడు అయితే కనుక దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.